అండి వాళ్ళు మా పార్టీ నాయకులు కదా. కాదా జనరల్ సెక్రటరీ ఆమె పార్టీకి అట్ట లాక్ చేసేస్తారు. అట్లా రోడ్డు కాదుగా మనం అడిగేది తెరలేదు తీసేయమని. ఏం తాతారావు గారు రోడ్డు తీసేయమంటాం లేక మనం బ్యారికేడ్ తీయమంటున్నాం. ఏమ్మా మీరు అక్కడికి వెళ్ళారా? ఆపేశారు అక్కడ? ఏమండి అది పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటున్నాం. అసలు ఏందండి అసలు కాదు హోటల్ దగ్గర వచ్చి గేట్లు వేయడం ఏంటండి అసలు? కాదు ఇది ఎక్కడ అసలు? పొద్దున్న ఇది కరెక్ట్ మెసేజ్ చాలా సున్నితంగా పోయేసాము. 10 నిమిషాల్లో అయిపోయే కార్యక్రమం ఇది. ఈ 10 నిమిషాల్లో అయిపోయేది. మీటింగ్ కూడా ఉంది. నలుగురు కార్పొరేటర్లు ఉన్నారు. మోతి యాదవ్ తీసుకెళ్ళిపోయి అది ఎందుకండి? ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారుగా కార్పొరేటర్లు. ఏం తప్పు చేసామండి? కాదండి 10 నిమిషాలు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తామంటే కూడా మీరు ఎట్లా అది ఎందుకంటే ఇట్లా చేస్తారు వైజాగ్లో? నాకు అర్థం కాదు. అవును మరి ఇవాళ జీవీఎంసీ మీటింగ్ ఉందండి. కార్పొరేటర్ని మీరు అరెస్ట్ చేస్తున్నారు, ఆపేస్తున్నారు. ఎట్లా? ఐ అగ్రీ మీ కోఆర్డినేషన్ జీవీఎంసీలతో ఉండాలనుకుందాం. మా వాళ్ళు లేపుతారు ఇవాళ ఆ అంశం. ఇవాళ మాట్లాడతారు వాళ్ళు. ఏ వసంతలక్ష్మిది ఇవాళ మాట్లాడండి మీరు మీ మీటింగ్లో మాట్లాడండి. మాట్లాడలేదని నేను అవునండి. అట్లా కాదు పాయింట్. కరెక్ట్ కాదు కాదు పరిష్కారం. ఏసీపీ గారు పరిష్కారం ఒకటేనండి. మేము ఇందాక చెప్పినట్టే ఐ స్టిల్ స్టాండ్ బై దట్. మేము ఫుట్పాత్ మీద నిల్చుని కొద్దిసేపు సైలెంట్ ప్రొటెస్ట్ చేసి ఆ బ్యానర్ పట్టుకుని అందరి దృష్టికి తీసుకొచ్చి మీ పై అధికారులు దాని గురించి స్పందిస్తారేమో అనే ఆశతోటి మేము చేస్తున్నాం అంతే. అది పార్టీకి సంబంధించిన అంశం కాదు. వేరే పార్టీ వాళ్ళ సంగతి మాకు సంబంధం లేదు. మీరు ఇవాళ అవసరమైతే మా కార్పొరేటర్లు ఇవాళ జీవీఎంసీ మీటింగ్లో దాని గురించి మాట్లాడతారు బలంగా. మేము రిక్వెస్ట్ చేసేది ఆ బ్యారికేడ్ తీసేయండి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది కావాలని ఏర్పాటు చేసిన బ్యారికేడు. ఒక నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తే ఎట్లా బ్యారికేడ్ చెప్పండి? ఒక నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన బ్యారికేడు, ప్రైవేట్ వ్యక్తులకి బెనిఫిట్ అయ్యే బ్యారికేడు. ఎవరు మూర్తి వచ్చాడా? అసలు నాకు ఈ హౌస్ అరెస్ట్లు ఏంటి అన్నీ ఏంటి అసలు నాకైతే అర్థం కావడం లేదు సార్. రూల్ ఆఫ్ లా లేనప్పుడు హౌస్ అరెస్ట్లు ఏంటి అసలు? రూల్ ఆఫ్ లా లేనప్పుడు హౌస్ అరెస్ట్లు ఏంటి? సివిక్ ఇష్యూస్ గురించి చూడండి. మన వాళ్ళు ఉంటే పాపం రమ్మనండి. అది అన్యాయం కదా వ్యాన్లో తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఏం తప్పు చేశారు వ్యాన్లో ఎక్కిచ్చేస్తున్నారు వాళ్ళని? రమేష్ గారు చూడండి ఎవరు ఇక్కడ ఇలా మాట్లాడుతుంటే అక్కడ వ్యాన్లో ఎక్కిస్తుంటే అసలు అంటే అసలు ఏదైనా మర్యాదకరమైన కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మనం ఎంత కూలుగా, అక్కడ వ్యాన్లో ఎక్కించడం అంటే ఏంటది? అది కాదు. ఏంటన్నా మీరు చేస్తున్న కార్యక్రమం మీకు ఏమన్నా సబబు అనిపిస్తుందా? ఎవరు ఎక్కించారు వ్యాన్లో? ప్రసాద్ సార్. కాదు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, అక్కడ వ్యాన్లో ఎక్కించడం ఏంటి? ఇదేంటి గొడవ పడాలి? అది మనం గొడవ పడాలా మాట్లాడుకోవాలా? మొత్తం అన్నిట్లోనూ
అది ఇదేం సాంప్రదాయం అండి, నాకు అర్థం కావట్లేదు. అది ఇక్కడి నుంచి ఎంత దూరం అది 1 కిలోమీటర్ అంతే. ఏముంది దానికి? నడిచెళ్ళడానికి లైసెన్స్ కావాలంటే మరి బయటికి ఇలా వస్తే చాలు వాళ్ళు